గాలి మోటార్ ఎక్కుడు, ఢిల్లీకి ఓవుడు, పెద్దలను కలుసుడు, మనకు కావాల్సిన అడుగుడు, రావాల్సిన ఆద్యేసుడు. ఎన్ని మాటలు కలిసినా ఏమి ఇస్తలేరు, ఏం చేస్తలేరని ఇడికి వచ్చి మాట్లాడు. ఎప్పుడు ఇదే లొల్లి. లేలే ఇయ్యాల్సిన బరాబర్ ఇచ్చినాం, మీరే జూటం ముచ్చట్లు చెప్తురని అటుకెళ్ళి కమలం లీడర్లు కోపానికి వచ్చుడు. గిసొంటి అల్లా ఏమైతుందంటే తెలంగాణ బీజేపీ పెద్దలంతా మోడీ సారు టూర్ బిజీలున్నారు. 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి సారు మన పట్నానికి రాబోతున్నాడు. మళ్ళా ఏం పని మీదో మన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సరే చెప్తాడు. ఈనుండ్రిగా 7,000 కోట్ల రూపాయలకు పైగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అది రైల్వే స్టేషన్ల యొక్క పునర్నిర్మాణం పూర్తయినటువంటి రైల్వే స్టేషన్లు జనానికి అంకితం చేస్తారు. జాతీయ రహదారులు కొన్ని జనానికి అంకితం చేస్తారు, కొన్ని భూమి పూజ చేస్తారు. గదన్నట్టు జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు, యాదాద్రి భువనగిరి ఎంఎంటీఎస్ కు శంకుబండ, కాజీపేట వ్యాగన్ తయారీకి కంపెనీ పనులు, అట్లనే రైల్వేలు, పెద్ద సడక్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయట. అట్లనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ల పబ్లిక్ మీటింగు, తెలంగాణకు ఏమిచ్చింది, ఎన్ని ఇచ్చింది, ఏమేం చేస్తుంది చెప్పి దేశం ఎట్లా డెవలప్ అవుతుందో చెప్తాడట. వివరంగా చెప్పున్నే హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉండే. పెద్ద సార్ వచ్చి మీటింగ్ పెడితే పెద్ద ఫాయిదా అవుతుందనేది బీజేపీ లీడర్ల తన్లాట. తెలంగాణకి ఏం ఇస్తలేరు, ఏం పని చేస్తలేరని ఓ దిక్కు, మహిళా బిల్లుకు డీలిమిటేషన్ అడ్డం పెట్టి ఆపేసిండ్రని ఇంకో దిక్కు లొల్లైతున్నాయి. అల్లా మోడీ సారు రాబోతున్నాడు. ఈ లోపట 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్ల పాస్ ఫెయిల్ తెలుస్తుంది. పెట్రోల్ రేట్ల కథ ఏందో బయట పడుతుంది. ఆల్చమైన మా రాష్ట్రానికి వస్తున్నందుకు ఆనందమే గాని వస్తొస్తా వరాల మూట పట్టుకరాసారు. పబ్లిక్ అంతా ఏటింగ్ చేస్తున్నారు జరా.